స్టేట్ ఉమెన్స్ అండ్ జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విజయ్ కుమార్ అన్న గారికి, అలాగే మన సిఐడిసిఐ గారికి, అలాగే రుద్ర రెడ్డి గారికి, అలాగే గారికి, ఇంకా ఈ పీఈటీ ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. విద్యార్థులకు శుభాశీషులు. మిమ్మల్ని అందరిలా టైం అయింది, ఎందుకంటే ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి. ఈరోజు అక్కడ భారీగా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అక్కడ ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఫస్ట్ నేనే అక్కడ మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది. అయినా పిల్లల్ని చాలా పాపం ఎండ కూర్చోబెడుతున్నందుకు, ఎండలు చాలా ఎక్కువైపోయినాయి, ఇప్పుడే చాలా కాలాతీతమైంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, మనకి ఈరోజు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే అవసరం. క్రీడల్లో మీరు బాగా రాణిస్తే మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంది. క్రీడల్లో బాగా రాణించిన వారికి ప్రభుత్వము రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేసింది. 3% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి మీరు క్రీడల్లో బాగా రాణించాలి. అలాగే ఇప్పుడు మన పక్కలో ఉన్న సిఐడిసిఐ గారు కూడా క్రీడల్లో ఉన్నందుకే ఈరోజు సిఐ పోస్ట్ ఉద్యోగం సంపాదించడం జరిగింది. అంతేకాకుండా దానికి మన కర్నూలు ఆతిథ్యం ఇస్తూ ఉంది ప్రతి క్రీడలకి. చాలా సంతోషము. ఎంతో మంది దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఈరోజు మీరు శారీరకంగా, మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి కూడా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనము ఈరోజు మీరు ఎంత గ్రౌండ్లో ఎంత ఆడుకుంటే మనకి శ్రమనే మనకి ఆరోగ్యంగా ఉండడానికి కూడా మన అతి దగ్గర చౌక సూత్రం ఏదయ్యా అంటే క్రీడలే. మనం ఎంత బాగా ఆడుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీరందరూ బాగా రాణించాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నిమిషం సార్, కొంచెం ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఓకే సార్. ఫోటోలు కాదు, వీడియోలో ముఖ్యం. సౌజన్య